చెప్పపెట్టకుండా మూసి గేట్లు తెరవడం ఇప్పుడు కొందరు పశువుల కాపర్ల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తడంతో పశువులను మేపుతున్న కాపర్లు చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వాగులో ప్రవాహం పెరగడంతో 25 గేదెలు కూడా కొట్టుకుపోయాయి. ప్రస్తుతం చిక్కుకున్న పశువుల కాపర్లను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్, మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పుల్లారావు, ఎందుకు ఇట్లా అంటే ఒక రిజర్వాయర్కి సంబంధించి కావచ్చు, డ్యామ్ కానీ గేట్లు ఎత్తేటప్పుడు కింద ఉన్నటువంటి వాళ్ళను అలర్ట్ చేయడం అనేది ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఎందుకు ఫాలో కాలేదు దీన్ని? ఎవరి మీద ప్రస్తుతం ఎవరిని బాధ్యులుగా చేయాలి? ఇప్పుడు సరే, వాళ్ళని రక్షిస్తారు కావచ్చు, వాళ్ళ కొట్టుకుపోయిన గేదెల పరిస్థితి ఏంటి? ఒకవేళ దురదృష్టవశాత్తు ఇంకేమైనా జరిగి ఉంటే ఏంటి? అంటే చెప్పాలి కదా, నిర్లక్ష్యం ఎందుకు, ఇంత నిర్లక్ష్యం, ఎవరు బాధ్యులు దీనికి? పుల్లారావు మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మూసి నీటిని కిందికి వదలడంతో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, ఎలాంటి హెచ్చరికలు లేకుండా నీటిని కిందికి వదలడంతో కింద ఉన్నటువంటి పశువుల కాపర్లు నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి చెందినటువంటి దాదాపు 25 పశువులు కూడా నీళ్ళలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. సడన్గా నీటి ఉధృతి పెరిగిపోవడంతో వాళ్ళు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. కింద పశువుల్ని కాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మూసి కింది ప్రాంతంలో గేట్లు క్లోజ్ చేసినటువంటి పరిస్థితుల్లో పచ్చిక ఉంటుంది, అలాగే నీరు ఉంటుంది. అలాంటి ఓపెన్ ఏరియాలో, బ్యారన్ ల్యాండ్లో వాళ్ళు పశువులను కాసుకుంటూ ఉంటారు. అక్కడ పశువులకు మేత కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కాలేదు? ఎవరిని బాధ్యులను చేస్తున్నారు ఇప్పుడు? చక్రి, ఎప్పుడైనా సరే ఏదైనా నీటిపారుదల సంబంధించిన ప్రాజెక్టులకు వరద నీరు అనేది వచ్చి చేరినప్పుడు, అదే సమయంలో గేట్లు ఎత్తే అవకాశం ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన తర్వాతనే ఆ గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉండడం. కానీ ఈ రోజు మాత్రము మూసీ నది ప్రాజెక్టుకు సంబంధించి మాత్రము అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కూడా కనబడిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ప్రాంతంలో అంటే ఎగువ ప్రాంతాల్లో భారీగా కూర్చున్నటువంటి వర్షాల వల్ల వరద నీరు అనేది ఒక్కసారిగా మూసీ నదికి చేరుకుంటా విషయం కూడా అధికారులకు తెలిసింది. సో మూసీ నదికి సంబంధించి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్న సమయంలో దిగువకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం తలెత్తినప్పుడు తప్పనిసరిగా ముందుగానే వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మత్స్యకారులు కానీ, అదేవిధంగా పశువుల కాపర్లు కానీ ఎవరైనా సరే అలర్ట్ గా ఉండాలి. ఎవరు కూడా నదిలోకి రావద్దు, నది ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయాలి. కానీ ఈ రోజు మాత్రము గేట్లు ఎత్తివేసే సమయానికి కూడా ఎలాంటి హెచ్చరికలు కానీ, అదేవిధంగా కింద దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సమాచారం అందించడం కానీ ఏ మాత్రం చేయలేని పరిస్థితి ఉండడం జరిగింది. ఈ విషయంలో మాత్రము డ్యామ్ కు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అలర్ట్ చేయాలి, ముందుగానే అలర్ట్ చేసేసి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ శాఖ వీరందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక సమాచారం అయితే అందించాలి. కానీ ఆ విధంగా ఏం చేయకుండా వరద ఒక్కసారిగా వచ్చేసి ప్రాజెక్టులో నీరు వచ్చి చేరుతుండడంతో ఏ మాత్రం అప్రమత్తం చేయకుండా, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కసారిగా గేట్లు వదిలివేయడంతో దిగువ ప్రాంతంలో అంటే కేతేపల్లి మండలం భీమారం ప్రాంతంలో ఉన్నటువంటి 2 పశువుల కాపులు మాత్రము ఆ నది ప్రవాహంలో, అంటే వాళ్ళ సమయంలో వరద నీరు తక్కువగా ఉంది కాబట్టి ఆ పశువులను తోలుకొని నది మధ్యలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆ పశువులు అనేవి మేత వేస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా గొడ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో ఆ సమయంలో వాళ్ళు నీరు ఈ విధంగా ఉధృతంగా ప్రవేశిస్తుందని చెప్పి వస్తుందని చెప్పి వాళ్ళు ముందస్తుగా గ్రహించకపోవడం వల్ల, అదేవిధంగా అధికారుల నుండి కూడా ఎలాంటి హెచ్చరికలు రాకపోవడం వల్ల వాళ్ళు మామూలు స్థితిలోనే ఎప్పటిలాగానే పశువులు తోలుకొని వెళ్లారు. కానీ ఈ రోజు ఆ విధంగా గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా వరద నీరు అనేది వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఇదే సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి గొడ్లు, అదేవిధంగా పశువులు కూడా కొట్టుకొని పోయాయి. అది అయితే దానికి సంబంధించి 2 వ్యక్తులు మాత్రం మధ్యలో చిక్కుకొని పోవడం జరిగింది. అతను బాలయ్య, అదేవిధంగా సోమయ్య అనే 2 వ్యక్తులు కూడా చిక్కుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అయితే వాళ్ళు మధ్యలో ఉన్నటువంటి ఒక రాతి గుట్టలపై చేరుకున్నారు. ఈ సమయంలోనే ఆ విధంగా చిక్కుకున్నటువంటి సమాచారం పోలీసులకు సమాచారం అందిన తర్వాత వెంటనే జిల్లా ఎస్పీ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. దాని ముందస్తుగా కొంతమంది పోలీస్ సిబ్బందిని అక్కడ పంపించారు. అదేవిధంగా గజయితగాలను పంపించేసేసి ప్రొక్లైన సహకారంతో మాత్రం ఆ ఇద్దరిని మాత్రం ఒడ్డుకు ప్రజలకు మాత్రం చేర్చివేయడం జరిగింది. అయితే ఇది మొత్తం కూడా ఈ విధంగా జరగడానికి, అంటే ఆ ప్రవాహంలో వాళ్ళిద్దరు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. పశువులకు సంబంధించిన వివరాలు తెలిసాయా? 25 పశువులు, గొర్రెలు కూడా కొట్టుకుపోయాయని చెప్తున్నారు. వాటికి ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఒక ఒడ్డుకి చేరాయా, లేకపోతే ఇంకా కిందకి వెళ్ళిపోయాయా? ఏంటి పరిస్థితి?
యాక్చువల్ గా ఈ వరద ప్రభావం ఒక్కసారిగా వచ్చే వరకు వీళ్ళిద్దరు మాత్రం పశువుల కాపురం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు మాత్రము కొద్దిగా ఎత్తైన ప్రదేశం అంటే రాతి గుట్టలపై అంటే మధ్యలో ఉన్నటువంటి బండలపై చేరుకున్నారు. కానీ పశువులు మధ్యలో ఉండటం వల్ల వాటి వరద నీరు వచ్చే వరకు వీళ్ళు తమ ప్రాణాలు కాపాడుకొని పక్కపోయారు. కానీ ఆ వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉండే వరకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంటే వాళ్ళు మేపుతున్నటువంటి పశువులు అయితే గొర్రెలు అయితే దాదాపు 20 నుండి 25 వరకు కొట్టకపోయినట్టు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ గా మాత్రము అవి ఒడ్డుకు చేరాయా లేదా అనేది ఇంతవరకు కూడా తెలియనట్టు పరిస్థితి. వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వరద ప్రవాహంలో అవి ముందుగానే కొట్టుకొని పోయి ఎక్కడ ఒడ్డుకు చేరుతాయా లేదా వరద ప్రవాహం అనే విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు. పూర్తి నిర్లక్ష్యం కనపడుతుంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద ప్రాంతాల వాళ్ళను అలర్ట్ చేయడం అనేది సాధారణంగా ఫాలో అయ్యేటటువంటి ప్రోటోకాల్, దాన్ని కూడా ఫాలో కాకుండా నిర్లక్ష్యంగా నీటిని వదలడంతో ఇప్పుడు మూగజీవాలు 25 కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. అవి ఒడ్డుకు చేరాయో లేదు ఇంతవరకు తెలియదు. అయితే పశువుల కాపర్లను అదృష్టవశాత్తు వాళ్ళను ఒడ్డుకు చేర్చారు. వాళ్ళు కూడా రాళ్ల మీదకు చేరుకోవడంతో సమయానికి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలిగారు. ప్రస్తుతం వాళ్ళను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సో ప్రస్తుతం ఈ చర్యలకు పాల్పడిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు.